సో అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ ప్రకాష్ని. ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, ఈనాడులో వివేక హత్య కేసులో పాక్షికంగా తదుపరి దర్యాప్తునకు అనుమతి అంటండి. అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలి. సునీత పిటిషన్పై సిబిఐ కోర్టు తీర్పు అంటండి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కొన్ని అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి సిబిఐకి అనుమతిస్తూ హైదరాబాద్లోని సిబిఐ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందంట. దర్యాప్తుపై వివేకానంద కుమార్తె గారు సునీత లేపిన సందేహాలకు నేపథ్యంలో కొన్నిటిపై దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంది. వివేక హత్యపై లోతైన దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం బుధవారం రాత్రి 9 గంటల తర్వాత తీర్పు వెలువరించారంట. సునీత దాఖలు చేసిన పిటిషన్ను పాక్షికంగా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 7వ నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు వైఎస్ ప్రకాష్ రెడ్డి, మనవడు అర్జున్ రెడ్డికి, రెండో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరులకు కిరణ్ యాదవ్కు ముందుగా హత్య గురించి సమాచారం అందించారంటండి. అట్లాగే సాకులు చెబితే సహించను. దస్త్రాల పరిష్కారంలో మంత్రుల జాప్యంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి అంటండి. ఒక్క రోజులుగా పూర్తి కాకుండా వివరణ ఇవ్వాలన్న సీఎం. సగటున 15 రోజులకు పైగా సమయం తీసుకుని అడుగున నిలిచిన రాంప్రసాద్ రెడ్డి 2 రోజుల్లోనే పరిష్కరించి టాప్లో డోలా. 6వ స్థానంలో చంద్రబాబు నాయుడు అత్యధికంగా 6,553 దస్త్రాలు పరిష్కరించిన సీఎం. 9వ స్థానంలో లోకేష్, 11వ స్థానంలో పవన్ కళ్యాణ్ అంటండి. తల్లిదండ్రుల నమ్మకం అంగన్వాడీ కేంద్రం అంటండి. సిబ్బందికి మంత్రి సంధ్యారాణి, కార్యకర్తలు, సూపర్వైజర్లకు సెల్ ఫోన్లు పంపిణీ. కొన్ని అంగన్వాడీ కేంద్రాలు వాటిలో వచ్చే వాటిని కూడా అమ్ముకుంటున్నారండి ఇల్లీగల్గా. దాన్ని కూడా కొంచెం చూడాలి. పవన్ కళ్యాణ్ గారి విషయం చదువుకున్నాం. పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకు సేవలు అందించండి. కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా పదోన్నతులు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా ఇవ్వలేదు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాటామంతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటండి. దీపావళికి యునెస్కో గుర్తింపు అంటండి. సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కిందంట దీపావళి పండగకి. H1B ఇంటర్వ్యూలు వాయిదా పిడిగంటండి. వేల మంది భారతీయులపై వెయిటింగ్ దెబ్బ. ఆకస్మిక నిర్ణయం తీసుకున్న అమెరికా. ఇప్పటికే భారత్ను వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయే పరిస్థితి. మిగిలిన వారికి కేటగిరీలపైన ప్రభావం. డ్రోన్ల తయారీ రంగంలో సహకరించండి. గూగుల్ సీఈఓకు సుందర్ పిచాయిని కోరిన మంత్రి లోకేష్ అంటండి. అమెరికాలో అడోబ్, ఇంటెల్, ఎన్విడియా, జామ్ సంస్థల ప్రతినిధులతోనూ భేటీలంట. మీదే ఓటు చోరీ అని రాశారు. కాంగ్రెస్ ఓటములకు కారణం నాయకత్వం లోపమే. చొరబాటుదారుల తొలగింపులో వెనక్కి తగ్గం అమిత్ షా. నేను లేవనెత్తే వాటిపై చర్చకు రాగలరా రాహుల్ గాంధీ. అది నిన్న పార్లమెంట్లో జరిగిన విషయాన్ని వేశారు. ప్రజలకు నచ్చేలా పాలన లేకుంటే బంగారం ఇచ్చినా ఉపయోగం లేదంట అండి. ప్రజలకు పాలన నచ్చాలంటే ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, గవర్నమెంట్ స్కూల్లో కానీ వెళ్తానే పని జరిగితే అప్పుడు గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. ఎవరు తప్పు చేసినా ఆ ప్రభావం ప్రభుత్వంపై ఉంటుందంట. రుణాల రీషెడ్యూల్ వల్ల 7,000 కోట్ల ఆదా. కేంద్ర పథకాలు నిధులు ఎందుకు ఖర్చు చేయరు? నిన్న మంత్రివర్గ సమావేశంలో ఇది మాట్లాడారంట. ఇక సాక్షి చూసుకుంటే కోటి గలాల గర్జన. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసిస్తూ కోటి సంతకాల ర్యాలీలు అంటండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాలతో ర్యాలీలు. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతక బాక్సులు తరలింపు. ఆ వాహనాలకు జెండా ఊపి ర్యాలీలను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అంటండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ బాబు సర్కారు ఉపసంహరించుకోవాలని నినాదించిన విద్యార్థులు, యువతలు, మేధావులు. ఇక 18న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ అంటండి. కోటి సంతకాల గవర్నర్కి అందజేరిన వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోండి. ఇక సాక్షిలో కరెంటు గురించి వేశారండి. కరెంటు బిల్లుల గురించి. వడ్డనకు సిద్ధం. కొత్త సంవత్సరంలో కరెంటు ఛార్జీల కానుక ఏకంగా 15,650 కోట్ల వడ్డన. రంగం సిద్ధం. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులో కొత్త ఛార్జీలు అంటాను. ఏముంది, ఇద్దరికి పెంచేది కదా. జగన్ గారు గవర్నమెంట్లోనూ పెరిగాయి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనూ పెరుగుతున్నాయి. ఎందుకు పెంచారంటే వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పటికే ప్రజలపై 17,349 కోట్ల మేర ఛార్జీలు అంటాను. కొత్త ఛార్జీలపై ఏపీఈఆర్సీ వద్ద నివేదిక. ఏపీఎస్పీడీఎల్లో 7,733 కోట్లు వడ్డన. ఏపీడీఎస్పీఎల్ పరిధిలో 3,465 కోట్ల పెంపు. ఏపీఎస్పీడీఎల్ ద్వారా 4,500 కోట్లు భారం. ఏపీఈఆర్సీ వద్ద డిస్కౌంట్ ప్రతిపాదనలు. పేదలపైనే కొత్త కరెంట్ ఛార్జీల భారం. సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమకు కొత్త టారిఫ్ అంట. జనవరి 20, 22, 23, 27 తేదీల్లో బహిరంగ విచారణ. తిరుపతి, విజయవాడ, కర్నూలులో అభిప్రాయ సేకరణ. ఆపై విద్యుత్ నియంత్రణ నిర్ణయం అంట.
ప్రజలు ఏమనుకున్నా వీళ్ళు పెంచాలనుకుంటే పెంచేస్తారు కదా. మళ్ళీ ఇవంతా ఊరికే ఫార్మాలిటీ కోసం. అమరావతి గురించి ఒక న్యూస్ రాశారండి. రాజధానిగా గుర్తించాలన్న బిల్లును వెనక్కి పంపిన కేంద్రం. 2014 నుంచి రాజధానిగా గుర్తిస్తే ఉమ్మడి రాజధాని సమస్య. 2024లో చెబితే అప్పటిదాకా కేంద్రం ఇచ్చిన నిధులతో సమస్య. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న అమరావతి నోటిఫికేషన్ ఫైల్ వెనక్కి రావడంతో సీఎం చంద్రబాబుకు షాక్ అంట. మీకు షాక్ లేదా అండి? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వైఎస్ఆర్సీపీ ఎంపీల విజ్ఞప్తి. వాళ్ళే అన్ని కంపెనీలు ప్రైవేట్ కమ్మేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఆపమంటే వాళ్ళు ఏం ఆపుతారు చెప్పండి. ఊరికి ప్రజెంటేషన్ అంతే, జనాల కోసం మేము కొట్లాడుతున్నామని ఒక ఫోటో కోసం. ఇది రైతులకు సమస్యలు ఉన్నాయి, యువత ఉద్యోగాలు కావాలంటున్నారు. గుడ్ గవర్నెన్స్, అవినీతి పెరిగిందంటూ పెరిగింది అంటున్నారు. నిత్యావసర ధరలు, తాగునీటి సమస్యలు, ప్రజలు ఫిర్యాదులు. హాస్టల్ పనితీరు బాగలేదు. ఈ సమస్యలు ఏవీ లేకుండా కవర్ చేయాల్సి ఉంది. గ్రామ సచివాలయం పేరుతో త్వరలో మారుస్తాం. అనర్హులు, వికలాంగులు పింఛన్లు పొందుతున్నారు. ఏడాదిన్నరైనా చాలామంది మంత్రులకు అవగాహన లేదు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడిల సమస్యలు చంద్రబాబు నాయుడు అంటండి. ఏమంటే ఉద్యోగ సమస్యలు, రైతుల సమస్యలు ఏ గవర్నమెంట్ వచ్చినా ఉంటాయండి. సో ఇక చొరబాటుదారులు ఓట్ల కోసమే, అందుకే ప్రతిపక్షాలు ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నాయని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో ధ్వజం ఎత్తారండి. అమిత్ షా రాహుల్ గాంధీ మాటలు యుద్ధం అంటండి. సో ఇక నా ప్రశ్నకు సమాధానం ఎక్కడ అనేసి రాహుల్ గాంధీ ప్రశ్నించారంట. ఇక వేధింపులు భరించలేకే పారిపోయేందుకు విద్యార్థుల యత్నం అంటండి. నారాయణ కళాశాలలో దారుణం. 4 అంతస్తుల భవనంపై నుంచి పైకప్పుల ద్వారా దిగజారుతూ జారిపడ్డ విద్యార్థి. ఆకస్మిక స్థితిలో ఇంటర్ విద్యార్థి మహేందర్ రెడ్డి. గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రి తరలించిన నారాయణ యాజమాన్యం. చంద్రగిరి సమీపంలోని అగరాల వద్ద పోర్టు కృష్ణా కళాశాలలో ఘటన అంటండి. సో బిర్యానీ కోసం దిగారంటూ కట్టు కదా అంటండి. ఇక సారీ మేడం, మీరు రికార్డులో చనిపోయారు. అన్నదాత స్కీబాబా పీఎం కిసాన్ కోసం వెళ్ళిన మహిళలకు దిమ్మదిరిగా షాక్ ఇచ్చారంట. మేడికొండూరు మండలం భీమిలి వరపల్లిలో ఈ ఘటన చేసుకుందండి. గవర్నమెంట్ గవర్నమెంట్లో అంతే అండి. బతుకున్న వాళ్ళు చంపేస్తారు, చంపేసిన వాళ్ళు బతికిచ్చేస్తారు. డబ్బులు ఇస్తే ఏదైనా ఓకే. సో అదే అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి.